ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాళభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత? కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి విశేషంగా మాఘ పూర్ణిమ రవి పుషార్క యోగ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందడం, ఒకవైపు నరదృష్టిని, శత్రు ప్రభావాలని, అంతర్గతమైన శత్రువులని, బహిర్ముఖంగా ఉండబడిన రుణరోగ శత్రువులను తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. గత అనేక సంవత్సరాలుగా లేనటువంటి కలయిక తృతీయ స్థానంలో మకర రాశిలో ఆత్మకారకుడు రవి, రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, ఒకవైపు బుధాదిత్య యోగం ఉండినను కలత్రతకారకుడు శుక్రుడు కూడా అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట శిరోధార్యము, అన్నదమ్ములతో చాలా సఖ్యత అవసరము, వీలైనంత వరకు గురువులతో ఆధ్యాత్మిక చింతనగా సత్ప్రవర్తనగా ఉండి తీరాలి. లేకపోతే స్థిరచరాస్తులు కరిగిపోతాయి, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా అర్ధాష్టమ రాహు శత్రువుల చేత మీరు ఇబ్బంది పడడం, ఏమి తేడా వచ్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అధికంగా ఉంటుంది.
ఎందుకనగా దీనివల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారు. దీర్ఘకాలికమైన అనారోగ్యము, శత్రు ప్రమాదాలు, యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక కారాగార దోషాలను, శత్రు దోషాలను, నరదృష్టి దోషాలను, ఈతి బాధల్ని, విద్యార్థులకు విద్య ఏకాగ్రత కోల్పోవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం, వ్యాపారస్తులకు సరైన సమయంలో వ్యాపారం చేయలేకపోవడం, రాజకీయ ధురంధరులకు వెన్నంట శత్రులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారం సందర్భంగా ఆ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం, ఎర్రటి కొబ్బరికాయలో దీపాన్ని ఏర్పాటు చేయడం, వసతి అనుకూలం కలిగితే ఆ వేరు తీసుకుని వచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుని గృహంలో ఉంచుకోవడం వలన ఈ యొక్క రుణరోగ శత్రు దోషాలు, పిత్రాజీతాలు, వంశ పారంపర్యమైన స్థిరచరాస్తులను కాపాడుకుంటూ ఉన్నతమైన విలువలతో పొందుతూ రాబోయే 7 తరాల వారికి అదృష్టప్రాయమైన జీవితాన్ని ఇవ్వబోతారు అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వివాహమైన దంపతులకు శీఘ్రమే సత్సంతాన సాఫల్యత కలగాలన్నా, పిల్లలు విద్యాబుద్ధులు కలిగి ఉండాలన్నా, మీ యొక్క పిల్లలు ఉద్యోగంలో రాణించాలన్నా, ఐశ్వర్యప్రదమైన జీవితాన్ని పొందాలన్నా, మీ యొక్క గోత్రంలో, మీ యొక్క వంశంలో మీ కులదేవతల యొక్క ఆశీస్సులతో పాటి విశేషమైనటువంటి మహాదేవుడికి ఎర్రటి కుంకుమని కలిగినటువంటి ఎర్రటి జలంతో అభిషేకం చేయడం వలన సకల శత్రు దోషం తొలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అష్టమ గురు సంచార స్థితి ఉంది కనుక గురువులు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా విశేషంగా రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దశమ స్థానం వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో దయచేసి అన్నిటినీ మీరు భూతద్దంలో చూడొద్దు. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా గుమ్మడికాయలాగా కనపడుతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు అంటే మీ గురించి పక్కవారు చెవులు కొరుకుంటూ ఉన్నా, ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారా, నిద్ర లేని రాత్రులు గడపడం, శత్రులు పెరగడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, వ్యాపారంలో ఒడిదుడుకులు, మీకు మీరే అంతర్గతమైన శత్రువు మీలో నిద్ర లేచి మానసిక క్షోభకు గురవుతారు. కనుక అనుమానం పెనుభూతం అనే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వృశ్చిక రాశి వారికి ఓపిక, పట్టుదల, సహనము, దీక్ష. ఎలాంటి దీక్ష? మనం ఉపవాసం చేస్తూ ఉంటాం అంటే ఆహారం తినకపోవడమే దీక్ష కాదు. కొన్ని చూసినా చూడనట్టు ఉండాలి, కొన్ని విన్నా విననట్టు ఉండాలి, కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా మౌనంగా ఉండగలరు. ఇదే పెద్ద దీక్ష. మన పెద్దవారు చెప్తూ ఉంటారు చూడండి, కొన్ని సందర్భాలలో గట్టిగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో పూర్తి మౌనంగా ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారో తెలియదు, కానీ పరిసర ప్రభావం చేత ఈ యొక్క సంకల్ప దీక్షనే విజయానికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. మనకు 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ, అందులో పుష్యమీ నక్షత్రం. ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుష్యార్క యోగము, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురు పుష్యార్క యోగము అంటారు. కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్నానము అంటే సముద్ర స్నానము, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం, శక్తి కలిగితే అభిషేకం చేసుకోవడం యోగదాయకం. ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవ్వడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది. ఆదివారం రోజు రావడం వల్ల అర్కము అనగా తెల్ల జిల్లేడు వృక్షము, అనగా భూమిలో నుంచి ఆ యొక్క తెల్ల జిల్లెడి యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడు స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు. అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము. కాజీపేట క్షేత్రంలో సాక్షాత్తుగా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి. స్వామివారిని స్మరించిన, ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి, అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక
సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే 7 తరాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ క్షేత్రాల యందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి. ఎందుకనగా కలియుగ కాలంలో పరిపాలన అంటే ఒక ఇంద్రుడిలాగా పరిపాలించాలన్నా, కుబేరుడులాగా ధనానికి ఐశ్వర్యవంతులు కావాలన్నా, విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధనం మూలం ఇదం జగత్ అని ఒక మాట. విద్యా వినయ సంపన్నం అంటారు. ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు. అంటే విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం, ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆదిపూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన, ధ్యానం వలన మనకు కలుగుతుంది. ఈయన సాక్షాత్తుగా వృక్ష స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి 1వ తారీఖున జరుగుతూ ఉంది. మన 2026వ సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే 18వ తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్. ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధూరం పూసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది. రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది. మనకు రాబోయే 7 తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ. అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట. అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట. కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం, గృహంలో ఉంచుకుందాం, ఐశ్వర్యాన్ని పొందుదాం. కనుక ఇలా చాలామందికి అవకాశం లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామివారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము 1,00,000 రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన, మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము, శత అంటే 100, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క రుద్రుడులాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. మనకు మాఘమాసంలో అసితాంగ కాలభైరవ స్వామి వారు ఉంటారు. ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి, అనారోగ్యం తొలగి, జాతకంలో కుజదోషం, సర్పదోషం లాంటి తొలగి, జాతకంలో ఏళ్ళనాటి శని, అష్టమస్థాన శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగి, బృహస్పతి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి మెడలో ధరించడం వలన అఖండ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పెద్దవారికి, డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జీవితాన్ని తెలుసుకుందాం, రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం, అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం. అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు.
మహాదేవుడి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ని టచ్ చేసి గంట బెల్లును కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.